ఏ కంపెనీలో మీకు ప్లేస్ చేయడం జరిగింది? ఎడ్జ్వరో అనే కంపెనీలో ప్లేస్ చేయాలి. ఓకే, సాలరీ ఎంత? 6.5 LPA. సూపర్. మరి 7 years సెలబ్రేషన్స్ లో నువ్వు కూడా పార్ట్ అయినందుకు అండ్ అలాగే కోడ్ జ్ఞాన్ జర్నీలో నువ్వు కూడా ఉన్నందుకు అసలు నీకు ఎలా అనిపించింది నీ యొక్క జర్నీలో? మా జర్నీ ఎలా అనిపించిందంటే లైక్ స్టార్టింగ్లో మాకు అనేది మెంటర్స్ అనేది కేర్ తీసుకుని చెప్పడం కానీ ఎక్స్ట్రా డౌట్స్ క్లారిఫికేషన్ కానీ చేయడం బాగా జరిగింది మాకు. సో దానివల్ల ఏంటంటే మేము ఇన్ డెప్త్ కాన్సెప్ట్స్ తెలుసుకోవడం కానీ అవి రెజ్యూమ్లో అటాచ్ చేసి వాటిని మేము ఇంటర్వ్యూలో ప్రజెంట్ చేయడం వల్ల సో మాకు అనేది చాలా ఈజీగా అయిపోయింది ఇంటర్వ్యూ. సో ఓకే, నువ్వు కోడ్ జ్ఞాన్ నుంచి నేర్చుకున్న పాఠాలు అంటే ఏం చెప్తావు? ఏమేమి నేర్చుకున్నావు కోడ్ జ్ఞాన్ నుంచి? ఇన్సైడ్ ఆఫ్ లైక్ టెక్నాలజీ పరంగా అయితే చాలా నేను నేర్చుకున్నాను. సో అదర్ దాన్ టెక్నాలజీ అంటే లైక్ మనం సాఫ్ట్వేర్ కల్చర్లో మనం టీమ్మేట్స్ ఎలా మింగిల్ అవ్వాలి, సో వాళ్ళతో ఎలా షేర్ చేసుకోవాలని అనేది ఇక్కడ నుంచి నేర్చుకున్నావు. మరి నీలాగానే చాలా మంది స్టూడెంట్స్ కూడా ఉంటారు. ఎలా అయితే నువ్వు కోడ్ జ్ఞాన్ కి స్టెప్ ఇన్ అవ్వాలి అన్నప్పుడు నువ్వు ఎలా భయపడతారు కదా జనరల్ గా రీసెర్చ్ చేసినప్పుడు ఎలా ఉంటా అని. నేను కోడ్ జ్ఞాన్కి ఎలా వచ్చానంటే సో వీళ్ళు సాయిరామ్ సార్, సాకేత్ సార్, సుబ్రహ్మణ్యం సార్ మా కాలేజ్కి వచ్చి CSR డ్రైవ్ అనేది ఆఫర్ చేశారు. సో త్రూ ఇంటర్న్షిప్ అనేది నేను వచ్చాను ఈ ఇన్స్టిట్యూట్కి. గ్రేట్. సో మరి ఫైనల్ గా ఒక వర్డ్ లో చెప్పాలి అంటే ఏం చెప్తావు? కోడ్ జ్ఞాన్ అనేది నాకు ఒక మంచి కెరియర్ని ఇచ్చిందని అయితే చెప్పాలి. మంచి కెరియర్ ఇచ్చింది. ఎనీవేస్, గ్రేట్ జాబ్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.